ఉద్యోగస్తులకు కొద్దిగా తీపి కబురు, పూర్తి స్థాయిలో కాదు. ఒక డిఏని ఇస్తాం, మరో డిఏని 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా సుదీర్ఘకాలం నుంచి ఉద్యోగస్తులలో ఉన్నటువంటి డిమాండ్లో ఆర్థికపరమైనటువంటి అంశమైనటువంటి డిఏలు పెండింగ్ బకాయిలు అనేటువంటి అంశం నిన్న క్యాబినెట్లో చర్చకు వచ్చిన ధర్మిలా ఒక డిఏ ప్రస్తుతం వెంటనే రిలీజ్ చేస్తాం, మరొక డిఏను 6 నెలల తర్వాత ఇస్తామనేటువంటి మాట చెప్పారు. అయితే అయినప్పటికీ కూడా డిఏలు పెండింగ్లోనే ఉంటాయి. అయినప్పటికీ కూడా డిఏలు పెండింగ్, మళ్ళీ ఇంకో డిఏ వస్తుంది. సో అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఉన్నాయో దాదాపు ప్రతి నెల 700 కోట్ల రూపాయలు విడుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది క్యాబినెట్లో. అలాగే ఇదే అంశాన్ని గతంలో మండలికి ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో నేనే అడిగినటువంటి ప్రశ్నకు ఈ పెండింగ్ బకాయిల విషయం అడిగితే ఆయన ఇస్తాం 12 దఫాలుగా దాన్ని చేసుకుంటా ఆ బకాయిలను పూర్తి చేస్తామనేటువంటి మాట చెప్పాడు. అయితే ఆడ 1000 కోట్లు అని చెప్పిండు, కాకపోతే ఇక్కడ 700 కోట్లకు దాన్ని సర్దినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏది ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని సిఎస్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేసి తద్వారా ఉద్యోగస్తులకు ఈ మెడికల్ బెనిఫిట్స్ను పొందే విధంగా నిన్న నిర్ణయం జరిగింది. అలాగే రోడ్లు నిర్మాణాలు, అలాగే హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఖరారు చేస్తూ నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఇట్లా చాలా దాదాపుగా నిర్ణయాలు జరిగినాయి. సుదీర్ఘ సమయం పాటు దాదాపు 5 గంటల పాటు రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయి పలు అంశాలను చర్చించింది. సరే, అందులో చర్చించిన అంశాలు కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. అవసరం వచ్చిన మేరకే ప్రజలకు తెలియపరుస్తానని ఎట్లాగో ప్రమాణ స్వీకార టైంలో చెప్తాం కదా, అవసరం వచ్చిన టైం వరకు మాత్రమే వెల్లడిస్తాం, లేకపోతే వెల్లడించమనేటువంటి మాట చెప్తా ఉన్నారు కదా. అయితే ఇంకా ఉద్యోగస్తుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొంత ఉదార భావాన్ని ప్రదర్శించింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు అసలు కోసిన ఒక పైస లేవు, ఎక్కడికి పోయినా మనల్ని దొంగల్లాగా చూస్తున్నారనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని కొంత సరి చేసే కార్యక్రమం అయితే చేసిరు. ఉద్యోగస్తులు మరి దీంతో సంతృప్తిగా ఉన్నారా అంటే వాళ్ళు కనీసం 2 డిఏలన్నా ఇప్పుడు రావాలని అడిగారు. కానీ ఒకటి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏ అలాగే మరో డిఏని 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పింది. ఇది రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశం. అయితే ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టుగా వార్తా కథనాలు చెప్తా ఉన్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి క్యూ న్యూస్ కోరుకుంటా ఉంది. ఆయనని ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు. గుండెపోటు వస్తే వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తూ ఉన్నారు. 48 గంటల్లో కోలుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. నిన్న హరీష్ రావు గారు అలాగే దాసో శ్రవణ్ గారు వీళ్ళందరూ కూడా నాయకులు పోయి పరామర్శించి వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న వెంటనే ఆ తర్వాత కేటీ రామారావు గారు కూడా అమెరికా నుంచి వచ్చి ఆయన దగ్గరికి పరామర్శించి వచ్చేటట్టుండు. ఇక ఈ అంశం ఇట్లుంటే ఇక ప్రభాకర్ రావు రాలే 5 తారీఖు నాడేగా, నిన్ననే సిట్ ముంగట హాజరు కావాలని చెప్పి కోర్టు చెప్పింది, వస్తా అని చెప్పిండు, ఇక రాలే, అమెరికాలోనే ఉండట. ఇక మరి ఆయన వస్తాడా రాడా ఏం కథ, ఈ కోర్టులు ఆదేశాలు ఇవన్నీ వట్టియే ఇక గిట్లా తయారైపోయాయి. ఏడు దాకా తయారైతే చూడాలి, డుమ్మగొట్టుడు ఏం దాకా తయారవుతుందో చూడాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ మళ్ళా శురువైంది. ఈటల రాజేందర్ గారు హాజరయ్యేది ఉంది, ఇవాళ 6 తారీఖు ఇవాళ హాజరయ్యేది ఉంది. తర్వాత హరీష్ రావు గారు 11 తారీఖు హాజరయ్యేది ఉంది, 9 తారీఖు హాజరయ్యేది ఉంది. కేసీఆర్ 11 తారీఖు హాజరయ్యేది ఉంది. ఈ వ్యవహారం ఇట్లా నడుస్తుంది. కేటీ రామారావు రాగానే ఆయనకు ఈ కార్ రేసింగ్ నోటీసులు ఉన్నాయి, నేను తర్వాత హాజరైతే అమెరికా పోయి వచ్చానని చెప్పిండు. ఇవన్నీ విపక్ష పార్టీల దగ్గర ఉంటే ఇక కవితను పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. అటు కేసీఆర్ కానీ అటు ఆయన సొంత మీడియా కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇటు విపక్షాల్లో ఎవరైనా పట్టించుకున్నారంటే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. కాబట్టి కవిత ఒంటరిగా కనిపిస్తూ ఉంది. కవిత ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఇక నాయనే దిక్కు అని ఆమెనే అంటే డాడీ పిలుస్తాడేమో అని చూసింది, కానీ డాడీ పిలిచే పరిస్థితి కనిపిస్తలేడు. ఇక ఈమెనే పోయే అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. సరే, ఇక పత్రికలన్నీ ఏమేమి రాసినాయి, ఏం కథ, ఏం వార్తలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. అయితే హరీష్ రావు గారు చెప్తా ఉన్నాడు, డిఏలు ఒకటియేనేనా, ఉద్యోగస్తులు ఉసూరుమంటా ఉన్నారు, ఇదేనా అంటుడు. అయ్యా హరీష్ రావు గారు,
మిగులు రాష్ట్రంతో మీ చేతులు పెడితే అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి ఆఖరికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని దరిద్రము పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వు కాదా నాయనా? నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా. నువ్వు ఆరిసిన కొంపలే కదా ఇవన్నీ. అటేమో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండే అది కొంపలు కోర్చినావు. నువ్వు చేసిన 2 రంగాలు, భారీ నీటిపారుదల శాఖ దశకింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది కాళేశ్వరం. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మంత్రిగా ఉన్నావు. ఆర్థిక మంత్రిగా ఉండి మొత్తం సర్వం నాశనం చేసి ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు ఏది మేము గొప్ప వేతనాలని చెప్తూనే 1 తారీఖు ఉద్యోగం మా జీతం వస్తే చాలరా అనే కాడికి తెచ్చిరు. మా జీతం మాకు వస్తే చాలు, 1 తారీఖు జీతం వస్తే చాలనే కాడికి తీసుకొచ్చిన పుణ్యాత్ములు మీరా మాట్లాడేది? సిగ్గుండాలే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికన్నా ఇంకా ఈ మాట మాట్లాడాలి. ఉద్యోగస్తులకు ఇంతేనా గంతేనా అని మీ తారం ఇప్పుడు ఉన్నాయి కదా బీఆర్ఎస్ పార్టీలో 1000 కోట్లు ఈరి ఇప్పుడు ఇచ్చేద్దాం, ఒక దెబ్బకి అయిపోతాయి కదా, కొన్ని అయిపోతాయి. రైట్, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఈనాడు దినపత్రిక ఉద్యోగులకు 2 డిఏలు వెంటనే 1, 6 నెలల తర్వాత మరొకటి. నెలకు 700 కోట్ల చొప్పున బకాయిలు చెల్లింపు. ఉద్యోగి భాగస్వామ్య చెల్లింపుతో వైద్య చికిత్సలు. సిఎస్ చైర్మన్గా ప్రత్యేక ట్రస్టు. మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే 10 లక్షలు. హ్యామ్ విధానంలో రోడ్లకు పచ్చ జెండా. మెట్రో 2వ దశ విస్తరణకు ఆమోదం. మంత్రిమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి మంత్రివర్గ సమావేశానికి ఆహ్వానిస్తున్న సిఎస్ రామకృష్ణారావు. ఇక ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై ప్రజెంటేషన్ వాయిదా పడ్డదట. మరో కేబినెట్ భేటీలో చర్చ పెట్టాలని నిర్ణయం తీసుకురట. అయితే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రిమండలి శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న 5 డిఏలలో 2ంటిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల 700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. అంటే స్వయం సహాయక సంఘం ఎవరైతే ఉన్నారో, మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మహిళా సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకుందట. మరి ఆ గైడ్ లైన్స్ ఏంది, ఎట్లా చనిపోవడం ఏంది అనేది చూడాలి. కొత్తగా 86.1 కిలోమీటర్ మేర 3 మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని 19,579 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు 5:30 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. స్వల్ప అస్వస్థత కారణంగా అటవీ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన మంత్రులందరూ పాల్గొన్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. త్వరలో మరోసారి మంత్రివర్గ సమావేశం అవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కేబినెట్లో మొత్తం 70కి పైగా అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. 5 గంటల పాటు ఈ సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఇక్కడ 2-3 కీలకమైనటువంటి నిర్ణయాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి, ఉద్యోగస్తుల డిఏ, ఒక డిఏ ఇచ్చడం. రెండోది మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు. మహిళా సంఘాలలో ఉన్న మహిళ చనిపోతే 10 లక్షల రూపాయలు వారి కుటుంబానికి 10 లక్షలు ఇస్తారట. వాస్తవానికి మరి ఇలా పత్రికలన్నీ డిఏ విషయం రాసుకొచ్చినాయి, కానీ ఇది అత్యంత పెద్దది. ఇది మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే 10 లక్షలు అనేది ఇది అత్యంత పెద్ద స్కీమ్. ఇది రైతులు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఎట్లా ఇస్తారో, సో మరి ఇట్లా మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం. ఇది చాలా పెద్ద నిర్ణయం, అది నిజంగా కూడా. రాజధానిలో రఫేల్ తయారీ. ఇక ఫ్యూజిలేజ్ ఉత్పత్తి ఇకపై హైదరాబాద్లోనే దసో ఏవియేషన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ భాగస్వామ్యం ఉంటుందంట. ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు 2028 నుంచి అందుబాటులోకి. ఇక ఫ్రాన్స్ వెలుపల తయారీ ఇదే తొలిసారి అని చెప్పేసి దసో సీఈఓ అంటున్నాడు. మన రాజధానిలో రఫేల్ విమానాల విడిభాగాలు తయారు చేయబోతా ఉన్నారట. యుద్ధ విమానాలకు సంబంధించి. ఇక ఆర్కేవ్స్ పై విజిలెన్స్ రంగంలోకి నిఘా బృందాలు విచారణ ఆరంభం. రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో వాంగ్మూలాల సేకరణ. ఈనాడు ఈటీవీ కథనంలోని అంశాలపైనే ప్రధాన దృష్టి. తెలంగాణ స్టేట్ ఆర్కేవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో అక్రమ
కార్యకలాపాలను నిగ్గు తేల్చడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించింది. విచారణ కోసం అదనపు ఎస్పీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఆర్కైవ్స్లోని విలువైన దస్త్రాలు బయటికి తీసుకురావడం, ఆ స్థానంలో నకిలీ పత్రాలను చొప్పించడంతో పాటు అవే అసలువైనవంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తూ భూ ఆక్రమణలకు, న్యాయ వివాదాలకు కొందరు కారణమవుతున్న వైనంపై ఆర్కైవ్స్లో దొంగలు పడ్డారు శీర్షికన ఈ నెల 4న ఈనాడులో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. మొత్తానికి ఆ దొంగలు పడ్డారట, దొంగలు పడ్డమాట వాస్తవమే, దస్త్రాలు మాయం చేసింది వాస్తవమే. ఆ ఎవడెవడు మాయం చేసినో వాళ్ళందరినీ కూడా నిగ్గు తేల్చి విచారణ చేసి ఆ భూములు మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఆ భూములు వాపసు తీసుకోవాలి. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఎన్కౌంటర్లో అగ్రనేత సుధాకర్ మృతి. మావోయిస్టులకు కోలుకోలేని మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సీసీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం 65 సంవత్సరాల ఆలియాస్ గౌతమ్ ఆలియాస్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయిందట. చర్చల సమయంలో కూడా కీలకంగా ఈయననే ఉన్నాడు. ఆయనని భద్రతా బలగాలు కాల్చి చంపినాయట. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం అత్యంత విషయం. ఇంట్లో గుండెపోటు, ఏఐజీకి తరలింపు, సిపిఆర్ చేయడంతో తిరిగి పనిచేసిన గుండె, వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు బరాసా నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆర్సీబీపై కేసు, తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్. స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలు, ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ కేసీఏ. అచ్చా, మొండిగా వ్యవహరించినట్టు ఆరోపణలు, తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు. వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదని ఫైర్. బెంగళూరు సిపిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం. ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల అరెస్టుకు ఆదేశాలు జారీ చేసిందట. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ పై కర్బన్ పార్క్ పోలీసులు గురువారం సుమోటోగా కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసులో ఈ సంస్థలు నిందితులుగా పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని 5 వేర్వేరు సెక్షన్లతో పాటు సెక్షన్ 105 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం, విక్టరీ పరేడ్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్, కేసీఏ మొండిగా వ్యవహరించినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారట. ఆర్సీబీ పైన కూడా కేసు నమోదు చేశారు తొక్కిసలాట ఘటనకు సంబంధించి. సో ఇందులో బెంగళూరు సిపిని సస్పెండ్ చేస్తున్నట్టుగా సీఎం సిద్ధరామయ్య ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ ఘటన చాలా దురదృష్టకరం. ఇంకా మళ్ళొకసారి ఇక ఇది ఐపీఎల్ 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్. 12 దేశాల పౌరులపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆయా దేశాల సిటిజన్స్ అమెరికాలోకి రాకుండా నిషేధం విధించింది. మరో 7 దేశాలకు చెందిన పౌరులపైన ఆంక్షలు పెట్టింది. ఇవి ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతకంటే ముందు జారీ అయ్యే వీసాలను రద్దు చేయబోమని కూడా స్పష్టం చేసింది. రెడ్డిగా ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి వెంటనే, మరొకటి 6 నెలల్లో చెల్లింపు. రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు. ఎంప్లాయీస్ ఆరోగ్య భద్రతకు సీఎస్ అధ్యక్షతన ట్రస్టు. ఉద్యోగుల బకాయిలు ఇకపై ప్రతి నెల 700 కోట్లు చెల్లింపు. ఎన్నికల టైంలో బదిలీ అయిన ఆఫీసర్లు పాత స్థానాలకు. అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలకు పెంపు. 3 కారిడార్లలో 19,579 కోట్లతో మెట్రో విస్తరణ. హ్యామ్ విధానంలో 33,000 కోట్లతో 13,137 కిలోమీటర్ల మేర రోడ్లు. వివిధ జిల్లాల్లో టీజీఐఐసీకి ప్రభుత్వ భూముల బదిలీ. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగిలేటి, పొన్నం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం. గురువారం కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరి ఇతర మంత్రులు, ఇక ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు 2 డిఏలు కరువు భత్యాలు ఇచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ అంగీకరించింది. వీటిలో ఒక డిఏను వెంటనే చెల్లించాలని, 2వ డిఏను మరో 6 నెలల్లో చెల్లించాలని నిర్ణయించింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి బకాయి ఉన్న డిఏలలో ఒక డిఏను వెంటనే చెల్లించనుండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయి పడ్డ ఏరియర్స్ను 28 వాయిదాల్లో ఇవ్వనున్నారు. ఏరియర్స్ను కూడా 28 వాయిదాల్లో ఇస్తారట. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ఇకపై ప్రతి నెల 700 కోట్లకు తగ్గకుండా చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈ ట్రస్ట్ ఉంటుంది. అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారు. ఈ ట్రస్టుకు ప్రతి నెల ఉద్యోగి శాలరీలో నుంచి 500 చొప్పున జమ చేస్తారు. ఆ మొత్తానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హ్యామ్ విధానంలో అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్, R&B రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. 3
కారిడార్లో మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్లో మెట్రో విస్తరణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన జాయింట్ స్టేట్ కౌన్సిల్ అసోసియేషన్కు గుర్తింపించేందుకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు సుమారు 5 గంటల పాటు జరిగిన భేటీలో ఉద్యోగుల సంక్షేమం, రోడ్ల అభివృద్ధి, మెట్రో విస్తరణ, సన్నవడ్లకు బోనస్ ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోం, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగా హెల్త్ కార్డుల అమలుకు చర్యలు చేపట్టినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోం ఆల్రెడీ ఈ మాట మీద ఉండ్రు జరా, ఎందుకంటే ముసలోళ్ళని మళ్ళా పెట్టేవాడు తిరిగి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కమిషన్ బిమిషన్ ఇచ్చి పాడైతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అది కావాలని చెప్పేసి వీళ్ళని అట్లా పెట్టుడు అవుతుంది, తీసేసేయరు. మళ్ళీ నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ, హాజరు కానున్న ఈటల రాజేందర్. ఆర్థిక విధాన నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఉద్యోగస్తులను ఒక చిన్న పోల్లోకి ఆహ్వానిద్దాం. ప్రభుత్వ ఉద్యోగులారా, ఎవరైతే పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో, ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మీరు సంతోషంగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? ఈ డిఏలు ఇవన్నీ విషయాలపైన ఈ ప్రదీప్ కుమార్ అంటుంటే 9 నెలలు అయ్యింది, ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ వాళ్ళ రిజల్ట్స్ ఇవ్వడం లేదంట. అడిగితే 3 రోజులు 5 రోజులు అంటున్నారంట. ఇలా 6 నెలలుగా చెప్తున్నారు. అన్న దయచేసి ఈ విషయం గురించి మాట్లాడండి. రైట్. తెలంగాణ మంత్రిమండలి ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? సంతోషమే అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ పోల్లో పాల్గొనండి. తెలంగాణ మంత్రిమండలి ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? సంతోషమే అనుకునే వాళ్ళు ఇక్కడ, అసంతృప్తిగా ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రైట్గా ఆర్థిక విధాన నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నించే ఛాన్సు, కంప్లీషన్ సర్టిఫికేట్, బ్యాంక్ గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైన ప్రశ్నలు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తుది దశ విచారణ శుక్రవారం నుంచి ప్రారంభంగా ఉంది. ఈ విడతలో కీలక ప్రజాప్రతినిధులను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించనున్నారు. విచారణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కమిషన్ మే 20న నోటీసులు పంపింది. ఈ మేరకు శుక్రవారం ఈటల రాజేందర్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ క్యాబినెట్లో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై ఆయన్ను కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి విచారణ ఇప్పుడు ఈ 3-4 రోజులు పత్రికల్లో ఇదే ఉంటుంది. 9న హరీష్, 11న కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హరీష్ రావును ఈ నెల 9న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించనుంది. ఇక గురువారమే విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో రాలేదని, విచారణ తేదీని ఈ నెల 11కు మార్చాలని కమిషన్కు ఆయన లేఖ రాశారు. విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ కేసీఆర్ విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. చూడాలి మరిగా ఏం చేస్తారో. హైదరాబాద్లో రఫేల్ విడి విభాగాల తయారీ. ఇక రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజిలేజ్ బాడీల తయారీ కోసం ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ డఫో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరిందంట. హైదరాబాద్లో వీటిని తయారు చేస్తారు. రైట్గా వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7గురు మృతి. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 2 వీలర్ను ఢీకొట్టిన లారీ, స్పాట్లోనే తండ్రి కొడుకు మృతి. మెదక్ జిల్లా చేగుంటలో బైక్ ఆటో ఢీకొనడంతో భార్యాభర్తల మృత్యువాత. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వద్ద యాక్సిడెంట్లో దంపతులు. కొండగట్టు వద్ద కారును డీసీఎం ఢీకొట్టగా బాలుడు మృతి చెందిన ఘటన రక్తసిక్తమైంది. రాష్ట్రం అంతటా 7గురు రోడ్డు ప్రమాదాల్లో మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి. కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్న లక్ష్మీనరసింహాచలం అలియా సుధాకర్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన శాంతి చర్చల్లో కీలక పాత్ర. నంబాల ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ అంటూ వార్తను చూస్తా ఉన్నాం. మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ తెంటు
తెంటు లక్ష్మీనరసింహాచలం అలియా సుధాకర్ మృతి చెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ టైగర్ పార్క్ ఏరియాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అనే నేత అయిన ఆయనపై ₹1,00,00,000 రివార్డు ఉందట. ఆయనను కూడా చంపేశారు. ఇక అప్పుడు చర్చలకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆర్కే ఉన్నట్టున్నాడు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తీవ్ర అస్వస్థత, కిడ్నీ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లు, ఇక హాస్పిటల్కు చేరుకున్న హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కొద్ది రోజుల కిందట కిడ్నీ సంబంధిత సమస్యతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న గోపీనాథ్కు గురువారం సడన్గా గుండె సంబంధిత సమస్యలు తలెత్తినాయంట. దీంతో ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఏపీ జలదోపిడిపై బీజేపీ సైలెన్స్. బనకచర్ల, రాయలసీమ ప్రాజెక్టులు, శ్రీశైలం కెనాల్ పనులపై మౌనం. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న నోరెత్తన్ రాష్ట్ర నేతలు. 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలున్నా ప్రశ్నించట్లే. పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్లను తోడుకపోతున్న నో రెస్పాన్స్. హైకమాండ్కు భయపడి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని విమర్శలు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నాయకులు మౌనంగా ఉంటున్నారు. కేంద్ర సర్కార్ అండతో ఏపీ గోదావరి, బనకచర్ల జీబీ లింక్ ప్రాజెక్టు చేపడుతున్నా, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు వేగంగా కానిచ్చేస్తున్నా, కృష్ణాలో కోటాకు మించి నీటిని తన్నుకపోతున్నా కమలం పార్టీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలున్నా బీజేపీ హైకమాండ్కు తెలంగాణ ప్రయోజనాల గురించి వివరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన నిర్వహించిన ప్రగతి మీటింగ్ నుంచి అర్ధాంతరంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కేంద్రం తొలగించినా రాష్ట్ర బీజేపీ నుంచి స్పందన లేదు. ఏపీ కుట్రపూరితంగా అంశాన్ని ఎత్తేయించిందన్న ఆరోపణలపైన మాట్లాడలేదు. ఏపీ కుట్రలకు వ్యతిరేకంగా రాష్ట్ర నీటి హక్కుల కోసం కాంగ్రెస్ సర్కార్ ఒంటరిగానే పోరాడుతున్నది. అటు ఏపీ టు కేంద్రం తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పని లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలమైన మేమేం చెప్తున్నామంటే, మీరు ఆత్మ బలిదానానికి సిద్ధపడైనా సరే దాన్ని ఆపాలి. దాన్ని ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి బీజేపీ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఓకే, చేతులు ఎత్తేసారు. వాళ్ళకేం పట్టింపు లేదు, వాళ్ళకి కావాల్సిన అంశాలు వేరే. కానీ రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఏం చేస్తారో చేయండి, దాన్ని ఆపి తీరాలి అంతే. ట్రంప్ వర్సెస్ మస్క్. అమెరికా ప్రెసిడెంట్ బిలియనీర్ మధ్య పెరిగిన దూరం. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అభిప్రాయ భేదాలు. మస్క్ సాయం చేసిన కృతజ్ఞత లేదన్న ట్రంప్. తానే లేకుంటే ట్రంప్ గెలిచేవాడన్న మస్క్ అట. గట్టిగానే అవుతుంది. 40% వైకల్యం ఉన్న పరికరాలు గైడ్ లైన్స్ లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40%కి తగ్గింపు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు. అర్బన్ లో 2 లక్షలు, రూరల్లో 1,50,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్లకు అర్హులంట. 40% వైకల్యం ఉన్న దివ్యాంగులకు పరికరాలు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వైకల్య శాతాన్ని 80 నుంచి 40%కి తగ్గించింది. ఈ మేరకు దివ్యాంగుల పరికరాల పంపిణీకి సంబంధించిన గైడ్ లైన్స్ లో మార్పులు చేసిందట. అయితే అంగవైకల్యం 40% ఉన్నా సరే ఇప్పుడు ట్రైసైకిళ్ళు అవన్నీ ఇస్తారట. ఇదివరకేమో 80% ఉంటే ఇచ్చేటోళ్ళు, దాన్ని ఇప్పుడు సవరించారు తెలంగాణ. మంచి నిర్ణయం. ఎందుకంటే అసలు యాక్చువల్గా దివ్యాంగులకు ఏదన్నా ఉంటే, అవకాశం ఉంటే, ఏది ఉన్నా కానీ ఎంత చేసినా తక్కువ. ఎందుకంటే మామూలు వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు, వాళ్ళు చేసుకోలేరు పాపం. ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే ఆటో డ్రైవర్ మృతిపై డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశం. పోలీస్ కస్టడీలో లాఠీ దెబ్బల వల్లే ఆటో డ్రైవర్ మరణించినట్లు ఆరోపణలు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఘటన జరిగింది. కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు తీసుకుందట. అంటే సీరియస్గానే ఉంటుంది అది. ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి ఇప్పుడు, మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్లో. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ట్రస్టు బిల్లుల క్లియరెన్స్కు ప్రతి నెల 700 కోట్లు. రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ తీసుకోం, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని తీసేయాలి. అది ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ పేరు. స్వయం సంఘాల బీమా సొమ్ము స్త్రీనిధికి. 33,194 కోట్లతో రోడ్ల అభివృద్ధి. మెట్రో 2వ దశకు 19,579 కోట్లు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన భట్టి పొంగులేటి. 5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ. ఇక ఒకేసారి రైతు భరోసా, అది పంట వేసే నాటికే అందరికీ నిధులు జమ చేసుకొని మంచి రోజున ఇవ్వాలని కేబినెట్ భేటీలో అభిప్రాయం. నష్టం వచ్చినా 2 పంటలకు బోనస్. నెలాఖరికే నోటిఫికేషన్. స్థానిక ఎన్నికలపై సర్కార్ ముందుకే 15వ తేదీన మరోసారి కేబినెట్ భేటీ. అప్పుడు దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం. ఇంకా నిర్ణయం కాలేదుగా, నిర్ణయం అయినాక మాట్లాడతాం. కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష. బనకచర్ల గోదావరి అనుసంధానం పైన కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి సురేఖ. కేబినెట్ భేటీకి ముందు స్వల్ప అస్వస్థత, పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి అట. అందుకే రాలేకపోయిందట. నేడు యాదాద్రి జిల్లాలో సీఎం పర్యటన. 1,500 కోట్ల పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు. ఇవాళ
ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి రాబోతా ఉన్నారు. ఏది గంధమాల రిజర్వాయర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంతో పాటు ఆలేరు నియోజకవర్గంలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. హైదరాబాద్లో రఫేల్ యుద్ధం వెల్కమ్ సీఎం గారు మా నియోజకవర్గానికి విచ్చేస్తున్నందుకు మీకు సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆలేరు నియోజకవర్గం. హైదరాబాద్లో రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లాస్ తయారీకి టాటా సంస్థతో దాసో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న టీఏఎల్సీ కేంద్రాన్ని అంటే ఈ కన్ఫ్యూజన్ ఉంటాయి, దాని వార్త మీది పోతుంటుంది కిందికి పోతే ఆంధ్రజ్యోతి అంతా. కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న టీఏఎల్ఎస్ఎల్ నెలకు 2 ఫ్యూజ్లాజ్ల తయారీకి లక్ష్యమట. తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి చేయబోతా ఉన్నారట. ఫైటరాబాద్ అటు ఇది. యుద్ధ విమానాల తయారీలో కీలకంగా హైదరాబాద్. ఇక తేజస్ MK1 సెంట్రల్ ఫ్యూజ్లాజ్ తయారీ ఇక్కడే జరుగుతుందంట. రాఫెల్ ఫ్యూజ్లాజ్ తయారీ యూనిట్ భాగ్యనగరంలోనే 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం అభివృద్ధిలో హైదరాబాద్ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ కీలక పాత్ర. S-92 హెలికాప్టర్ల క్యాబిన్లు తయారవుతున్నది కూడా ఇక్కడనే ఉన్నది. నిజంగా చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే టౌన్ ప్లానింగ్ వివాదాలకు ట్రైబ్యునల్, GHMC కార్యాలయ సముదాయాల్లోనే ఏర్పాటు. కోర్టు సెలవులు ముగిసే నాటికల్లా ప్రారంభానికి కసరత్తు. ఇప్పటిదాకా ఆ వివాదాలపై కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి, ఇకపై అలాంటి అవసరం ఉండబోదన్న అధికారులు అంటూ ఒక టౌన్ ప్లానింగ్కి సంబంధించి మదీనా కూడా కాడ అక్రమ పర్మిషన్లు ఇచ్చి కట్టిస్తా ఉన్నారు. దాని గురించి నేనే పోయి చెప్పిన, వాడు అడ్డంగా దొరికినా కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు లంచం తీసుకొని అధికారుల మీద ఒత్తిడి చేస్తారు. వాళ్ళ సైడ్ ఇవ్వాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు. మొత్తం టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానింగ్ ఎవరిని వదిలిపెట్టేది ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళు. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. బీజాపూర్లోని నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్చివేత. దళపతి నంబాలను కోల్పోయిన నక్సల్స్కు మరో దెబ్బ. సుధాకర్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిటికల్ స్కూల్ ఇన్ఛార్జు. 2004లో ఆర్కేతో పాటు శాంతి చర్చలకు స్వస్థలం ఏలూరు జిల్లా సత్యవోలు. ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరుబాటలోకి. ఆంధ్ర, ఒడిశా డీకేల్లో దండకారణ్యం అన్నట్టు. 40 ఏళ్ల జీవితం అన్ననే గడిపినట్టు ఆయన. సుధాకర్ తలపై 1 కోటికి పైగా రివార్డు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు బండి ప్రకాష్, పాపారావు ఇద్దరు తప్పించుకున్నారట. 42 నుంచి 16కి తగ్గిపోతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేనంట. ఇక ఎన్కౌంటర్లు, లొంగిబాట్లు, మరణాలతో తగ్గిన సభ్యుల సంఖ్య 42 నుంచి 16 మందికి తగ్గిపోయారట కేంద్ర కమిటీ. ఇక వెంటిలేటర్పై మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స నడుస్తుంది. పరిస్థితి విషమం, బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇక సన్నిహితుడి ఆత్మహత్యతో మానసిక ఒత్తిడిలో మాగంటి అని చెప్పేసి దాసోజు అంటున్నాడు. గట్టిగా నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఈటల. గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆయనను ప్రశ్నించనున్న కమిషన్. ఇక పాక్తో కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదు. భారత్కు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్ నిజంగా ఈటల రాజేందర్ గారు మీకు ఒక ఛాన్స్ వచ్చింది. మిమ్మల్ని బర్తరఫ్ చేసి బయటకు పంపించింది కదా. ఇప్పుడు కాళేశ్వరం కాడ ఉన్నట్టు చెప్పు. కేసీఆర్ వల్లనే ఏమేమి జరిగిందో అదంతా చెప్పిరా. మొత్తం ఇప్పుడు మరి ఇరికిస్తావా, కాపాడుకొస్తావా నీ చేతుల్లో ఉంది. ఇక దాన్ని బట్టి బీజేపీ బీఆర్ఎస్ బంధాలు కూడా బయటకు వస్తాయి, తేలుతుంది లెక్క. ఇక రాహుల్ నరేందర్ సరెండర్ వ్యాఖ్యలను పరోక్షంగా తోసిపుచ్చిన శశి తరూర్ అని చెప్పేసి. పాక్తో కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదని చెప్తా ఉన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు, ఈ నరేందర్ సరెండర్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒకసారి రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఆ అంశాలను ఒకసారి చూద్దాం. దాని మీద అలహాబాద్ హైకోర్టు కూడా ఏదో అన్నట్టుగా తెలిసింది. ఒకసారి అది పెట్టు. जी क्या कर रहे हो? नरेंद्र सरेंडर। बीजेपी आरएसएस वालों को अब मैं अच्छी तरह जानता हूं. इन पर थोड़ा सा दबाव डालो, थोड़ा सा धक्का मारो, डर के भाग जाते हैं लोग. उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो? नरेंद्र सरेंडर. और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. ये सारे के सारे ऐसे हैं. आजादी के समय से सरेंडर वाली चिट्ठी लिखने की आदत. అది వీళ్ళు స్వాతంత్ర పోరాటంలో కూడా సరెండర్ అయిపోయిన చెప్పి రాహుల్ గాంధీ విమర్శ చేయడం జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇగో ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయబోతూ ఉన్నారు.
ఇది జమ్మూ కాశ్మీర్లో కడుతున్నటువంటి ఈ వంతెన ఏదైతే ఉందో దీన్ని ఒకసారి చూడొచ్చు. ఇగో ఈ చినాబ్ నది పైన కడుతున్నటువంటి వంతెన, దీన్ని ఇవాళ జాతికి అంకితం చేయబోతా ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీని ద్వారా ఒక 3 గంటల సమయం తగ్గిపోతుందట. 270 రైల్ లింక్ అట. ఇది శ్రీనగర్ బారాముల్లాకు సంబంధించినటువంటి లింకు. ఇక్కడ వైష్ణోదేవి ఆలయానికి పోవడానికి కూడా ఒక ఉపయోగపడుతుంది. ఈ దాదాపుగా ఒక 300 పైచిలుకు మీటర్ల, ఇదేమో కుతుబ్ మినార్ 72 మీటర్లు ఉంది. ఈఫిల్ టవర్ వచ్చేసి 324 మీటర్లు ఉంది. దీని హైటు ఇంకెక్కువ 359 మీటర్లు ఉందట రివర్ బెడ్ నుంచి. సో ఇది ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేయబోతున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం. లెంత్ 1 కిలోమీటర్ 315 మీటర్లు ఉందట. అంటే కిలోమీటర్ బావుకి ఎక్కువ ఈ బ్రిడ్జ్. దీని మీద హై స్పీడ్ రైళ్లు పోతూ ఉంటాయట. సో 266 కిలోమీటర్ల వేగంతో పోవచ్చట దీనిపైన. కళ్ళు తిరుగుతాయి అక్కడ చూస్తే. కత్రా శ్రీనగర్ ట్రావెల్ టైం రెడ్యూస్ 3 అవర్స్ అట. 3 గంటలు తగ్గుతుంది తిరగడం. చినాబ్ బ్రిడ్జ్ ఇది. నయా కాశ్మీర్ ఇది ఓపెన్ చేయబోతా ఉన్నాడు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇక నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆయనను ప్రశ్నించనున్న కమిషన్. పాక్తో కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదు, భారత్కు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రాహుల్ నరేందర్ సరెండర్ వ్యాఖ్యలకు పరోక్షంగా తోసిపుచ్చిన శశి థరూర్ అట. ఈ శశి థరూర్ మెల్లగా బీజేపీకి పోతున్నాడు. ఇక ఆర్సీబీపై కేసు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సుమోటోగా నమోదు చేసిన పోలీసులు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన బెంగళూరు పోలీస్ కమిషనర్ సస్పెండ్. ఏసీబీ డీసీపీల పైన వేటు వేసిన సర్కార్. ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు సమగ్ర వివరాలతో నివేదికకు ఆదేశాలు జారీ చేసిందట. నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమై వినిపించా. గాజాలో జరుగుతున్నది నరమేధం, మానవత్వం ఉన్న వారెవరు సమర్థించరు. పాలస్తీనా వాసులకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టాం. క్లాస్ ప్రెసిడెంట్గా స్నాతకోత్సవం రోజు కావాలనే అంశం లేవనెత్తా. అనంతరం నాకు ఎలాంటి బెదిరింపులు ఎదురు కాలేదు. వర్సిటీ నుంచి బహిష్కరించలేదు. డిగ్రీని పోస్టులో పంపుతామన్నారు. యువత బాధితులకు గొంతు అవ్వాలి. ఆంధ్రజ్యోతితో మెగా వేమూరి రాధాకృష్ణ వాళ్ళు ఉన్నట్టు అందుకే వార్తయింది. అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా గలం వినిపించిన ఎంఐటి విద్యార్థి అంటూ $1000 చెల్లిస్తే నిరీక్షణ అక్కర్లేదు. ఇక యుఎస్ వీసా ఇంటర్వ్యూలకు కొత్తగా ప్రీమియం సేవలంట డిసెంబర్ నుంచి అమలు చేసే యోచనలో ట్రంప్ సర్కార్. నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ప్రీమియం సర్వీస్ అందించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తుంది. అయితే దీన్ని ఉపయోగించుకోవాలంటే $1000 అంటే సుమారుగా 86,000 చెల్లించాలి. డబ్బులు పెట్టుకోగలిగిన పర్యాటకులకు వ్యాపారవేత్తలకు మాత్రం అవకాశం కల్పిస్తూ ఉన్నారట. అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం. ఒకే రోజున 2200 మంది అరెస్టు. 12 దేశాల వారి రాకపై నిషేధం. మస్క్తో నిరాశ చెందా అని చెప్పి ట్రంప్. నా వల్లే నీ గెలుపు అని చెప్పి మస్క్. ఇద్దరు వివాహ బంధంలోకి మహువా మైత్ర వరుడు బీజేపీ మాజీ ఎంపీ బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రా. ఈ నెల 3న జర్మనీలో జరిగిన పెళ్ళట. అమ్మమ్మ తాత పెళ్లి చేసుకురుగా జల్దీ చేసుకున్నారు. అమ్మమ్మ తాతలకు పెళ్లి శుభాకాంక్షలు. దుబాయ్ వెకేషన్లో సమంత. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయట. 9వ పేజీలో శనార్థి తెలంగాణలో ఉంటే ఇప్పుడు ఒక్క డిఏ చెల్లిస్తాం, మరో డిఏకు 6 నెలల టైం కావాలి. దశల వారీగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం. డిఏల చెల్లింపు రాష్ట్ర సర్కారుకు అదనపు భారమే. ఉద్యోగుల ఆరోగ్యానికి ట్రస్ట్ ఏర్పాటు. ఎంప్లాయీస్ $500 చెల్లిస్తే చాలు, మిగతా సొమ్మును సమకూర్చనున్న సర్కార్. ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు ప్రతి నెల 700 కోట్ల రూపాయల కేటాయింపు. రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగులకు చేయూత. స్వయం సహాయక బృందాలకు ఆర్థిక మద్దతు. హామ్ విధానంలో గ్రామీణ రోడ్ల ఆధునీకరణ. సన్న ఓడ్లకు $500 బోనస్ కొనసాగింపు. మెట్రో విస్తరణకు అనుమతి. రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు. 5.5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ. ఇక చురుకైన నేతలను అది వేరే. ఇంకా రాష్ట్ర వర్గం ఉద్యోగుల డిమాండ్లపై కీలక ప్రకటన చేసింది. అసలు మనం ఒక పోల్ పెట్టినాం కదా, వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి అంశంలో. రైట్. తెలంగాణ మంత్రిమండలి ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాల పట్ల మీ అభిప్రాయం ఏంది అని అడిగితే ఒకసారి చూద్దాం రిజల్ట్ ఏంది అనేది. 50-50. సగం మంది సంతోషంగా ఉందంటారు, సగం మంది అసంతృప్తిగా ఉందని చెప్తా ఉన్నారు. 50-50 కరెక్ట్ గురించారు. 50-50.
రాష్ట్ర సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఎంప్లాయీస్ డిఏ, ఆరోగ్య భద్రత, వారి పెండింగ్ బకాయిల చెల్లింపులు, ఇతరత్ర అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. సుమారు 5.5 గంటల పాటు భేటీ అయిన కేబినెట్ అధికారుల కమిటీ నివేదికపై కులంకషంగా డిస్కషన్ జరిగింది. మంత్రివర్గం సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వారు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పటికీ రుణపడే ఉంటుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న 2 డిఏలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టం చేశారు. ఇక ఈ కేబినెట్ అంశం ఇట్లా ఉంటే పనిచేసే వారికే ప్రయారిటీ. చురుకైన నేతలను పీసీసీ అబ్జర్వర్లు గుర్తిస్తారు. కమిటీల ఆలస్యం వల్ల నేతల్లో నైరాశ్యం వాస్తవమే. ఎమ్మెల్యేలు తమ 17 నెలల పాలనపై బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. జూనియర్లు, సీనియర్లు పార్టీలో సమన్వయం పనిచేసుకోవాలి. కులగణన, సర్వే, ఎస్సీ వర్గీకరణ, సన్న బియ్యం, భూభారతి వల్ల సర్కార్కు మంచి పేరు వచ్చింది. ఇక స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లోనే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నటరాజన్, ఇంక ఈయనెవరు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పోయిరు నిన్న. 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. పథకాలన్నీ పేదల జీవితాల్ని మార్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారట. వాళ్ళకు ఒక వీడియో కూడా విడుదల చేసిరు వీళ్ళు. ప్రధానమంత్రి ఏం చేసిరు వీళ్ళు అనేది यहाँ ठंडा पड़ जाता था, 2 वक्त के खाने के लिए भी सोचना पड़ता था। अब हर महीने मुफ्त राशन मिलता है। अब भूख डराती नहीं, अब पेट भरने के लिए चिंता नहीं करनी पड़ती। पहले हमारे हक की ఈ వీడియో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. పాక్ను మళ్ళీ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో చేర్చాలి. ఐరాసాలో పాకిస్తాన్కు కీలక పదవులపై ఖర్గే ఆగ్రహం. దురదృష్టకరం, ఆమోదయోగ్యం కాదని విమర్శ. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా నిలవాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపు. నేడు విచారణకు ఈటల, కాళేశ్వరం కమిషన్ ఏటా హాజరుగానున్న రాజేందర్ ఏం చెప్పబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి. 9న హరీష్, 11న కేసీఆర్ కమిషన్ ముందుకు వస్తూ ఉన్నారట. ఇక తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు సీరియస్. సుమోటోగా కేసు రిజిస్టర్ చేసుకున్న న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా. ఆర్సీబీ ప్రతినిధులను అరెస్టు చేయండి, సీఎం సిద్ధరామయ్య కీలక ఆదేశాలు. ఇవి ఉంటే ఇక మిగతా వార్తలను ఒకసారి చూద్దాం. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమం. తన నివాసంలో తీవ్ర అస్వస్థత. ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆసుపత్రికి హరీష్ రావు, కుటుంబ సభ్యులకు పరామర్శ. ఇక మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ మృతి. సుధాకర్ బీజాపూర్లో ఉన్నట్టు బలగాలకు అందిన సమాచారం. వెంటనే అప్రమత్తమైన డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అష్టదిగ్బంధనం. నిన్న తెల్లవారుజామున బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు. బలగాల కాల్పులో సుధాకర్ ఎన్కౌంటర్. 2004లో ఆర్కేతో పాటు చర్చల్లో పాల్గొన్న సుధాకర్. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి. మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ బలగాల ఎన్కౌంటర్లో మరణించిన విషయం మర్చిపోకముందే మరో కేంద్ర కమిటీ సభ్యులు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియా సుధాకర్ను బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. బీజాపూర్ జిల్లాలో ఆయనను డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు కాల్చి చంపేశాయి. తెంటు లక్ష్మీ నరసింహ సుధాకర్గా పార్టీలో ప్రసిద్ధి. సుధాకర్కు చంటి, బాలకృష్ణ, రామరాజు, సోమన్న, ఆనందు, సోమరాజు వంటి ఇతర పేర్లు కూడా కలవు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నట్టుగా మంగళవారం భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమై అక్కడికి పోయి చంపేసిరట. కేంద్ర కమిటీ సభ్యున్ని కోల్పోయింది మావోయిస్టు పార్టీ. అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. ఇప్పుడు కీలక నేతలు చనిపోతారు. ఇక ట్రావెల్ బ్యాన్. 12 దేశాల పర్యాటకులపై అమెరికా నిషేధం. జూన్ 9 నుంచి నిషేధం అమలు. ఉత్తర్వులపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిందట. విశ్వకర్మలకు అన్నింటా ప్రయారిటీ దక్కాలి. శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లన్న వారసిగూడలోని విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ అధ్యక్షతన ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది నిన్న. అయితే నిన్న విశ్వకర్మలకు సంబంధించినటువంటి విశ్వకర్మ సోదరులు పంచకర్మను కూడా కూర్చొని బీసీ ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యాచరణ పైన మాట్లాడుకోవడం జరిగింది. ఇక మమ్మల్ని చంపేసి రమ్మంటుండు. భూగొడవపై ఫిర్యాదు చేస్తే ప్రత్యర్థులకు సహకరిస్తుండు. ఎస్ఐపై ఎస్పీకి దళిత రైతు దంపతుల ఫిర్యాదట. ఇదెక్కడి కథ? చంపేసి రమ్మంటున్నాడ. ఏసీబీకి చిక్కిన 2 అధికారులు. మళ్ళా మ్యుటేషన్ కోసం సంవత్సరంన్నరగా ఓ వ్యక్తి పాట్లు లంచం డిమాండ్ చేసిన షామీర్పేట్ బిల్ కలెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్ 20,000 తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ. మీరు మారరిగా మీకు ఇంత చెప్తున్నాను. కథ
హైదరాబాద్లోనే రఫేల్ విడిభాగాల తయారీ ఫ్రాన్స్ సంస్థతో టాటా కంపెనీ బిగ్ డీల్ 2028 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యం భారత రక్షణ రంగ చరిత్రలో మైలురాయి ఫ్రాన్స్ సంస్థ టాటా కంపెనీ సీఈఓలు కలిసి ఉమ్మడి ప్రకటన చేశారు. నిన్న విశ్వకర్మలకు సంబంధించినటువంటి చిన్న భేటీ జరిగింది. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీరియస్ అయిపోయింది. హైదరాబాద్లో రఫేల్ విడిభాగాల తయారీ కవితను పట్టించుకొని బీఆర్ఎస్ శ్రేణులు అసలు ఎవరు పట్టించుకుంటలేరా? వియత్నాంలో రాష్ట్ర విద్యార్థి మృతుడు కుమరంబి మాసిఫాబాద్ జిల్లాకు చెందిన హర్షిద్ ఆశ్రిత్గా గుర్తింపు. కాందో నగరంలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న హర్షిద్. అయ్యో రైట్. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా సాక్షిలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. బూమ్రా ఆడే 3 టెస్టులేవి ఇంగ్లాండ్తో బూమ్రా ఆడే 3 మ్యాచ్లపై నిర్ణయం తీసుకోలేదన్న గంభీర్. వెండి వేలకు ఇక కేజీ ఒక లక్ష దాటింది. ఇది కూడా 4100 రూపాయలంట. కొత్త రికార్డు పలికిన వెండి కిలా. ఇక ఉద్యోగులకు 2 డిఏలు తక్షణమే 1 చెల్లింపు 6 నెలల తర్వాత 2వ డిఏ. మళ్ళీ జిల్లా రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీలు ఉద్యోగులకు వైద్య సదుపాయం కోసం ట్రస్టు ప్రతి నెల 700 కోట్ల మేర ఉద్యోగుల పెండింగ్ బిల్లును చెల్లింపు. సచివాలయంలో 12.5% నాన్ సెక్రటేరియట్ సర్వీసెస్ కోటా. అంగన్వాడీల పదవి విరమణ ప్రయోజనం 2 లక్షల పెంపు. ఎన్నికల్లో బదిలీ అయిన ఉద్యోగులు తిరిగి సొంత స్థానాలకు బదిలీ. హామ్ విధానంలో రాష్ట్రంలోని అన్ని రోడ్ల అభివృద్ధి. కేంద్ర రాష్ట్రాల భాగస్వామ్యంతో మెట్రో రైలు విస్తరణ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక హైదరాబాద్లో రఫేల్ ఫ్యూజిలేజ్ తయారీ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు అత్యాధునిక యుద్ధ విమానాల కీలక భాగాల ఉత్పత్తి. డస్సో ఏవియేషన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మధ్య ఒప్పందం కుదిరింది. 2028 నాటికి తొలి ఫ్యూజిలేజ్ ఉత్పత్తికి చర్యలు. ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయనున్న టాటా సంస్థ. ఇక స్వయం సమృద్ధ భారత్ నిర్మాణమే లక్ష్యం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక వారికి నో ఎంటర్ అని చెప్పి ఎవరెవరినంటే ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విస్తున్నట్టుగా ప్రకటించిందట. ఆర్సీబీ ప్రతినిధుల్ని అరెస్టు చేయండి. డీజీపీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశం. కర్ణాటక క్రికెట్ సంఘం ఈవెంట్ మేనేజ్మెంట్ల మెడకు ఉచ్చు. బెంగళూరు పోలీస్ కమిషనర్ సహా 5 పోలీసులపై వేటు. విచారణకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ నియమించిన ప్రభుత్వం. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక కోరిన కర్ణాటక హైకోర్టు. మృతుల కుటుంబానికి 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్న ఆర్సీబీ. ఇక దేశ సేవ నేరమా, దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం నేరమా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ ప్రశ్నించారు. దేశానికి సేవ చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా భావించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వానికి సురక అంటించిందట. ఇక లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో యాసంగి ధాన్యం కొనుగోలు. 70.13 లక్షల టన్నులకు గాను 71.39 లక్షల టన్నుల ధాన్యం సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో 1,00,000కు పైగా టన్నుల ధాన్యం ఇంకా 1,00,000 పైగా టన్నుల ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఉందట. నిన్న రణరంగం, నేడు నిశ్శబ్దం. భయంగుప్పిట్లో పెద్ద దనవాడ 12 మంది రైతుల అరెస్టు, 14 రోజుల రిమాండ్. ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పుకునేది లేదన్న రైతులు నిన్న పొట్టు కొట్టినట్టు రైతులను పోలీసు వాళ్ళు పట్టుకపోయి. మావోయిస్టు సుధాకర్ ఎన్కౌంటర్. మరో పెద్ద నేతను కోల్పోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న సుధాకర్ ఛత్తీస్గఢ్ ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులో మృతి. 2004లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు వచ్చిన సుధాకర్ చనిపోయినట్టు చాలా ఏళ్ళ 40 ఏళ్ళు అయిపోయి. ఎల్ఆర్ఎస్ ఇప్పట్లో తేలేనా? వచ్చిన దరఖాస్తులు 26 లక్షలు, అందులో అర్హమైనవి 20 లక్షలు. ఇప్పటి వరకు డబ్బు చెల్లించిన వారు 5.77 లక్షల మంది మాత్రమే. అందులో 1.77 లక్షల క్రమబద్ధీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులు. డబ్బు చెల్లించని వారికి మరోసారి గడువు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందట. ఎల్ఆర్ఎస్ గడువు పెంచే ఛాన్స్ కనిపిస్తూ ఉందట డబ్బు చెల్లించని వారికి. అంతే. ఇక పలు దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం విధించిందట. అమెరికా ట్రాఫిక్ పోలీస్ అయిన ఆపుతున్నాడు. ఇది ఇట్లుంటే నమస్తే తెలంగాణ ఇక చూసుకో. నైరుతికి బ్రేక్ పెరిగిన హీట్ అట. రిస్క్ చేసి డబ్బులు కోల్పోలేమని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. భారత విద్యార్థులకు ట్రంప్ చుక్కలు. ఆంక్షల పేరిట కత్తి, ఒత్తిడిలో పిల్లలు. భారీగా తగ్గనున్న ఎన్రోల్మెంట్లు. దాచిన డబ్బులను పోగొట్టుకోలేం. విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన. రైతులపై హత్యాయత్నం కేసులు. 40 మందిపై ఎఫ్ఐఆర్, 17 సెక్షన్లు నమోదు. 12 మంది రిమాండ్. జిల్లా జైలుకు తరలింపు. రాజోలిలో పోలీస్ రాజ్. భయం గుప్పిట్లో ధనవాడ జనం. మమ్మల్నే కొట్టి మావోళ్లపైనే కేసులు పెట్టారని చెప్పారంటారు. దొరికినోళ్ళని దొరికినట్టే అరెస్టు. రాత్రంతా పోలీస్ స్టేషన్లు మార్చి చిత్రహింసలు పెట్టి దారుణం. ఇథనాల్ కంపెనీ సీఈఓ ఫిర్యాదుతో రైతులపై మారణాయుధాలతో దాడి. కంపెనీ సీఈఓ స్క్రిప్ట్ పోలీసులదే. అర్ధరాత్రి గ్రామాలపై దాడులకు ప్లాను. మరో లగచర్లగా రాజోలి రణరంగం. నాడు ఫ్యాక్టరీని వద్దన్న వారే నేడు పోలీసులను మోహరించి పనులు. ఘటనతో సంబంధం లేని నాగర్ కర్నూలు సబ్ జైలర్పై కూడా కేసు నమోదు చేసిరట.
చేరియాల భూములకు చెర, దళిత గిరిజనుల భూములపై సర్కార్ కన్ను, మరో 120 ఎకరాల అసైన్డ్ భూమికి ఎసరట. చేరియాలు సంగారెడ్డి జిల్లా చేరియాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సంగారెడ్డి కలెక్టర్. పారిశ్రామిక వాడే లేని చోట భూసేకరణ, రియల్ ఎస్టేట్ కోసమేనంటున్న స్థానికులు, రైతులు ఉద్యమిస్తున్న పట్టని ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇప్పుడు ఈ అంశాన్ని చాలా సీరియస్గా నమస్తే తెలంగాణ తీసుకుంది. కాకపోతే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి అంకురార్పణ చేసినోడు కేసీఆర్. ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అప్పటి నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం. ఆ రోజు రైతులు వద్దంటే ఒక్క వార్త కూడా ఏలే. ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం. సర్వేను అడ్డుకున్న రైతులు, పోలీసులు బందోబస్తు మధ్య సర్వే. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని 4 గ్రామాల్లో సర్వేకు అడ్డుపడ్డ అన్నదాతలు. మొదట చేపట్టిన విధంగానే ఉమామహేశ్వర ప్రాజెక్టు సర్వే చేయాలని రైతుల డిమాండ్. మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక బిల్లుల్లో మల్లుకు 10% కమిషన్. అలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ. మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్కు ఫిర్యాదంట. కార్యకర్తలు పట్టించుకోవడం లేదని విమర్శ. రవిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అంట. 17 మంది సంతకాలతో అధిష్టానానికి లేఖ రాసిన మల్లు రవి గారు ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్. ఆయనకు ఆ పదవి వచ్చిందని ఆయన క్రమశిక్షణ తప్పి రూప్ టాప్ ఎక్కి ఊరేగింపుకు వస్తూ ఉన్నాడు. ఆయన బిల్లులలో 10% కమిషన్ తీసుకుంటున్నట్టు. ఆయన ఇక సర్దార్ మరణమే మాగంటిని కలిచివేసింది. ఫసీయుద్దీన్కు రఘునందన్ రావు మద్దతు ఇవ్వడం చూసి ఆవేదనకు గురయ్యారు. అచ్చా 48 గంటల పాటు అబ్జర్వేషన్లో గోపీనాథ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ వెల్లడి. ఏఐజీలో హరీష్ రావుతో కలిసి ఆరోగ్యంపై ఆరా తీసిరట. ఇక ఎమ్మెల్యే మాగంటికి తీవ్ర అస్వస్థత, ఛాతీ నొప్పితో స్పృహ కోల్పోయిన గోపీనాథ్ ఏఐజీకి తరలింపు, వెంటిలేటర్పై చికిత్స. ఇక్కడ హరీష్ రావు ఫోటో వేయలేదు చూడు. హరీష్ రావు ఫోటో వేయలేదు ఇక్కడ. విషయం ఏంటంటే ఇప్పుడు ఏఐజీలో హరీష్తో కలిసి ఆరోగ్యంపై ఆరా తీసినట్టే దాసో శ్రవణ్కు ప్రయారిటీ ఇచ్చారు. కేటీఆర్ వచ్చేదాకా ఎవరిని కేటీఆర్ రావాలి, ఆయన పరామర్శించి ఆయన దగ్గర ఆయన రాక కోసం వెయిటింగ్. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఘటన. సుధాకర్ది ఏపీలోని ఏలూరు జిల్లా. ఆయనపై 50 లక్షల రివార్డ్ అంటూ ఒక వార్త. ఇక కేటీ రామారావు గారు వాడికి అమెరికాకు పోయిండు కదా. అమెరికాకు పోతే ఆడ ఏం జరిగిందంటే ఆ ఓటర్లు అంతా పెంట చేస్తే బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసి బయటికి వెళ్ళగొట్టారట. బయటికి వెళ్ళగొట్టి. ఓకే. ఇందిరమ్మ ఇల్లు మాకెందుకు ఇవ్వరు? కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు, ఎమ్మెల్యే మనుషులకే ఇండ్లు మంజూరు అవుతాయి. అవి ఎమ్మెల్యే కోటా, సర్కారుకు సంబంధం లేదు. ఎంపిక చేసే అధికారం కలెక్టర్ కూడా లేదు. అధికారులమే అయినా మాకు సంబంధం లేదు. హౌసింగ్ పీడీ ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ అవుతా ఉందట. ఇది వాస్తవమే, ఇట్లనే జరుగుతుంది. ఇది జరుగుతుంది వాస్తవమే. కానీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప ఎవరికైనా ఇచ్చిరా? ఏమని ఇచ్చేది ఉంటే. బనకచర్ల ప్రాజెక్టు అనవసరం, రైతులకు ఎలాంటి మేలు జరగదు. ప్రాజెక్టు వెనుక ఎన్డీఏ సర్కార్ కుట్ర, కమిషన్ల కోసమే తెరపైకి తెచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులను వదిలేసి బనకచర్లపైనే దృష్టి ఎందుకు? సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఒక్క డిఎన్ఏ ఉద్యోగులు ఉసూరుమన్నారట. ఇంకోటి 6 నెలల తర్వాత అట. అంటే ఎప్పటికీ 4 పెండింగ్లోనే. హరీష్ రావు గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసిన, హరీష్ రావు ఏ శాఖను పట్టుకుంటే ఆ శాఖ నాశనమైంది చూడండి. అటు ఏది నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు, మొత్తం నీటిపారుదల రంగం అంతా సత్యనాశనం చేసిండు. ఇటు ఆర్థిక శాఖ తీసుకొని ఆర్థిక వ్యవస్థ 7-8 లక్షల కోట్ల అప్పులలో పోయి అట్ల కొంపలాడు. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఏ శాఖలో అడుగుపెట్టినా ఆ శాఖ భస్మం, ఇంకోటి ఏం లేదు. ఇక్కడ పిఆర్సీ ఊసులేదు, ఇచ్చింది మొక్కుబడి డిఎన్ఏ. కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అవుతా ఉన్నాడట. మీరు ఉద్యోగస్తుల జీతాలు, వాళ్ళకు అడగోలుగా జీతాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు అని అన్నోళ్ళు వీళ్ళు. ఆ తర్వాత వాళ్ళ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తే వాళ్ళ సొంటెండ పెట్టి 40 మంది చచ్చిపోయడానికి కారణం మీరు ఈ కుటుంబం కాదా? ఎన్ని డిఏలు, ఎన్ని బకాయిలు, ఇవాళ పెండింగ్లో ఉన్న డిఏలు ఎవరు పెట్టిపోయినాయి? అవి పెండింగ్ మీరు కాదా? ఫీజు రియంబర్స్మెంట్ కూడా మీరే పెట్టి, ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే. నిన్న ఓ కాలేజీలో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదు కాబట్టి నేను పిల్లలకు వాళ్ళ సర్టిఫికెట్ అని పెట్టిండు. నేనన్నా ఏమైంది బాయ్ సాబ్ అంటే, నేను ఇలా సర్టిఫికెట్లు ఇస్తా కానీ నాకు సర్కారు దగ్గర పైసలు ఇప్పిస్తావా అని ఆయన అంటాడు. ఇవ్వాలి కదా మరి సర్కారు. మీరు చేసిపోయిన పెంటంతా ఇది అడగట్టేందుకు ఇంకెన్నేళ్ళు పడుతుందో హరీష్ రావు గారు. మళ్ళీ మీ వాసన కూడా కాంతలేదు ఇక తెలంగాణ. మీ వాసన, మీ జోలి కూడా వద్దిగా. ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య సేవలు ప్రతి నెల 700 కోట్ల బిల్లుల చెల్లింపు. 19,579 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ నిర్ణయాలు. ఉసూరు డీజీపీపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. రాజేంద్రనగర్ పిఎస్లో యువకుడి మరణంపై నోటీసులు జారీ చేసిందట. ఇక ఇంతే కదా ఈమె బాధ ఇది.